హలో గర్ల్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను మీకు నా గ్లోయింగ్ స్కిన్ యొక్క సీక్రెట్ని చెప్పబోతున్నాను. అదే నా వీక్లీ స్క్రబ్బింగ్ రొటీన్ అనమాట. సో గ్లోయింగ్ స్కిన్ ఏముంది, మేకప్ వేసుకొని ఉంటావులే అనుకొని ఉండొచ్చు. కాకపోతే ఈరోజు నేను ఏ మేకప్ వేసుకోలేదు, జస్ట్ కొంచెం లిప్స్టిక్ అండ్ ఐలైనర్ అప్లై చేసుకున్నాను. ఓకే, సో నా వీక్లీ స్క్రబ్బింగ్ రొటీన్కి వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క లింక్ని నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. సో నా వీక్లీ స్క్రబ్బింగ్ రొటీన్ని ఇప్పుడు చూసేద్దాం. సో ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు నా ఫేస్లో వైట్ హెడ్స్ కానీ డ్రై స్కిన్ కానీ బాగా తెలుస్తుంది. సో స్క్రబ్ కోసం ముందు నేను బియ్యం పిండి, పాలు, అలాగే తేనె తీసుకుంటున్నాను. సో ముందు నేను బియ్యం పిండి తీసుకొని తేనెలో కలుపుతున్నాను. ఇందులో ఇప్పుడు నేను పాలు పోసి కలపబోతున్నాను. ఈ మిక్చర్ని నేను తయారు చేసుకొని స్క్రబ్లా ఇప్పుడు యూజ్ చేస్తాను. ఈ మాత్రం కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని వేళ్ళతో తీసుకొని నా ఫేస్ పైన అలాగే మెడ పైన నేను స్క్రబ్ చేయబోతున్నాను. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏంటంటే స్క్రబ్ని ఎక్కువ గట్టిగా రుద్దుతూ కాకుండా మెల్లిగా మనము స్లోగా రుద్దుకుంటూ స్క్రబ్ చేసుకోవాలి. అప్పుడు మన డెడ్ స్కిన్, డ్రై స్కిన్ అంతా పోతుంది. స్కిన్ పైన ఉండే ఒక లేయర్ లాగా మనకి ఈ డర్ట్ పొల్యూషన్తో మనకి పైగా డెడ్ స్కిన్ సెల్స్ అంతా పేరుకుపోయి ఉంటాయి. సో వాటిని మనము ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల అవన్నీ పోతాయన్నమాట. అండ్ నెక్కి నేను అప్వర్డ్ మోషన్లో ఇలా పైకంటూ స్క్రబ్ చేస్తున్నాను. స్క్రబ్ చేసిన తర్వాత నేను ఒక 5 minutes ఇలాగే వదిలేస్తాను. ఇప్పుడు నేను స్క్రబ్ని వాష్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నేను ఫేస్కి స్టీమ్ పెట్టబోతున్నాను వేపరైజర్ యూజ్ చేసి. సో మీ దగ్గర వేపరైజర్ లేకపోతే మీరు హాట్ వాటర్ స్టీమ్ అయినా పట్టొచ్చు ఫేస్కి. సో ఇలాగ చేయడం వల్ల మనకి స్కిన్ పైన పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి మనకి లోపల నుంచి స్కిన్ అనేది రిఫ్రెష్ అవుతుందన్నమాట, డర్ట్ అంతా బయటికి వచ్చి. ఇలా స్టీమ్ చేసేటప్పుడు మనం ఫేస్కి మరీ ఎక్కువ హీట్ తగలకుండా కొంచెం కేర్ తీసుకోవాలి. సో ఇలా స్టీమ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నా ఫేస్ ఇప్పుడు ఇలా ఉంది. సో ఇలాంటప్పుడు మనము బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అందుకని ఇప్పుడు నేను ఒక ప్లక్కర్ తీసుకుంటున్నాను అండ్ ఒక టిష్యూ తీసుకుంటున్నాను. ప్లక్కర్ బ్యాక్ సైడ్తో నేను నోస్ పైన ఉండే వైట్ హెడ్స్ని ఇలా రిమూవ్ చేస్తున్నాను. సో వైట్ హెడ్స్ అన్నీ వచ్చేసాయి నాకు. సో ఇలా దీన్ని టిష్యూ పైన తీసుకుంటున్నాను. సో ఇలా వైట్ హెడ్స్ని మనము స్టీమ్ చేసుకున్న తర్వాత ఇలా రిమూవ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. జనరల్గా ఈ ప్రొసీజర్కి అందరూ బ్లాక్ హెడ్ ఎక్స్ట్రాక్షన్ టూల్స్ లాంటివి వాడుతూ ఉంటారు. సో అది మనకి ఇలాగా బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడానికి. సో నేనేమో నాకు అవైలబుల్గా ఉన్న ఇలా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది మీ ఇష్టం, మీ చాయిస్, మీరు ఇలా చేయాలని ఏం లేదు. సో నాకు మరీ హార్డ్గా ఉంటాయి వైట్ హెడ్స్, అందుకని ఇలా స్టీమ్ చేసుకున్న తర్వాత నేను అరౌండ్ లిప్స్ కానీ అండ్ నోస్ దగ్గర కానీ ఈ విధంగా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నా ఫేస్ చాలా క్లియర్గా తయారైంది. అండ్ నేను ఒక ఫేస్ ప్యాక్తో ఎండ్ చేయబోతున్నాను. సో ఆ ఫేస్ ప్యాక్ కోసం శనగపిండి తీసుకున్నాను. శనగపిండిని పాలల్లో వేసి కలిపి నేను ఒక ప్యాక్ లాగా తయారు చేసుకోబోతున్నాను. సో మీకు పాలు ఇష్టం లేకపోతే ఇది పెరుగులో ఉన్న తయారు చేసుకోవచ్చు, శనగపిండిని వేసుకొని ప్యాక్ లాగా. సో ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేయబోతున్నాను. సో పసుపు యాడ్ చేసేసుకున్నాను. ఇలా నేను మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుతాను. సో ఈ ప్యాక్ని ఇప్పుడు నేను ఒక బ్రష్ యూస్ చేసి ఈ ప్యాక్ని కంప్లీట్గా ఫేస్కి అప్లై చేయబోతున్నాను. సో మీరు బ్రష్ లేకపోతే ఈవెన్ ఫింగర్స్తో అయినా కానీ ఈ ప్యాక్ని ఫేస్ పైన ఈవెన్గా అప్లై చేసుకోవచ్చు. సో ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మనకి ముందుగా మనం ఏదైతే స్టీమింగ్ చేసామో ఆ స్టీమింగ్లో ఓపెన్ అయిన పోర్స్ అనేవి ఇక్కడ టైటన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి అన్నమాట. సో అందుకోసం ప్యాక్ని నేను యూజ్ చేస్తాను. సో ఇలా నేను కంప్లీట్గా ఫేస్ అండ్ నెక్కి ప్యాక్ని అప్లై చేసేసుకుంటున్నాను. సో
సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను ఆరడానికి వదిలేస్తున్నాను. సో ఇప్పుడు కంప్లీట్గా ప్యాక్ డ్రై అయిపోయింది, మీరు చూడొచ్చు. నేను వాష్ చేసేసుకుంటున్నాను. సో వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉందన్నమాట నా ఫేస్. సో మీరు చూడొచ్చు, ఈ స్క్రబ్బింగ్ చేసుకోక ముందుకి తర్వాతకి నా ఫేస్లో డిఫరెన్స్, ఆ గ్లో అనేది వచ్చింది. ఓకే, సో చూసారు కదా, ఇంట్లోనే దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేను వీక్లీ ఎలా స్క్రబ్బింగ్ చేసుకుంటాను అండ్ ఫేస్ మీద గ్లోని ఎలా పొందుతాననేది. సో మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీరు ట్రై చేశారా, ట్రై చేస్తే మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.